హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విధు అండ్ దీతు వ్లాగ్స్. విధు అండ్ దీతు ఛానల్ని మీ అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ వీకెండ్ అయితే మేము గండిపేట్ గండి మైసమ్మ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ ఇద్దరు పిల్లలైతే లోపలికి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ ఎక్సైట్మెంట్ ఎందుకు అనంటే, టెంపుల్ లోపలికి వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ వాటర్లో నుంచి వెళ్ళాలి. ఈ వాటర్ అంతా గండిపేట చెరువు వాటర్ అండి. టెంపుల్ పైన అయితే చూసారు కదండి, అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా పైన గండిపేట వాటర్ పైప్ లైన్ అండి అది. ఇంకా అక్కడ నుంచి వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇదంతా మంచి వాటర్ అండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు, ఈ వాటర్ ఫ్లో, ఇదంతా ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేస్తుంది. పిల్లలు ఇద్దరు అయితే ఇలా వాటర్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పాతకాలం టెంపుల్ అండి. గండిపేట చెరువు కన్స్ట్రక్షన్ ఎందుకయింది అంటే, హైదరాబాద్కి మంచినీటి సరఫరా కోసం 1920లో నిజాం కాలంలో ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఈ గండిపేట చెరువుని కట్టించారంట. అయితే గండిపేట చెరువు రక్షణ కోసం, ఇంకా మనందరి కోరికలు తీర్చడం కోసం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారండి. చూస్తున్నారు కదండి, వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఆ ప్లేస్ అంతా ఇంకా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. ఇంకా పిల్లలిద్దరూ లోపల సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా లోపలికి కొంచెం లోపలికి వెళ్ళాక ఇక్కడ మీకు కనిపిస్తుంది లోపల మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ పక్కకి వచ్చేసి అమ్మవారికి ఉయ్యాలలాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనం కోరికలు, ఏదైనా కోరికలు కోరుకుంటే తీరిన తర్వాత తొట్టెలా అమ్మవారికి సమర్పిస్తారండి. ఇక్కడ ఈ చెట్టుకి అలా తొట్టెలా కడుతూ ఉంటారు భక్తులు. పిల్లలిద్దరూ అయితే సరౌండింగ్ చూస్తూ లోపలికి వెళ్తున్నారు. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారి త్రిశూలం ఉందండి ఇక్కడ మధ్యలో. ఇంకా అటుపక్క ఇటుపక్క వచ్చేసి సింహం విగ్రహాలు ఉంటాయండి. పిల్లలిద్దరూ అయితే కాన్సన్ట్రేషన్ మొత్తం లయన్ స్టాచ్యూస్ పైనే వెళ్ళాయి. ఇక్కడ ఇది అమ్మవారి త్రిశూలం అండి. కొంచెం సేపు ఈ లయన్ స్టాచ్యూస్ దగ్గర ఇద్దరు పిల్లలు కొంచెం ఆడుకున్నారు. టెంపుల్లో ఎక్కువ సండేస్లో ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఉంటారండి. మెయిన్గా అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు వీకెండ్స్లోనే ఎక్కువ సమర్పించుకుంటూ ఉంటారు పబ్లిక్. ఇంకా అమ్మవారికి బోనాలు, వడిబియ్యం అర్చన చేయించాలి అంటే సపరేట్ టికెట్స్ ఉంటాయండి. ప్రైజెస్ వచ్చేసి 20 to 30 రూపీసే ఉంటుంది. ఎక్కువ హై ఛార్జెస్ అయితే ఏముండవు. నార్మల్ దర్శనం అయితే బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతా చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడే పిల్లలకి ఒక స్నేక్ కనిపించింది. అందుకే ఆ స్నేక్ ఇలా ఉంది అని చెప్పి దీతు నాకు చెప్తుంది. పిల్లలిద్దరూ కలిసి అయితే ఇలా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. ఏమనుకుంటే అవి కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా మీరు కూడా వెళ్ళి రండి. మీ అందరి కోసం అమ్మవారిని అయితే చూస్తున్నాను. చూడండి అమ్మవారు ఎంత అఖండంగా ఉన్నారో. ఇక్కడ వచ్చేసి గర్భగుడిలో అమ్మవారండి. చాలా అఖండంగా ఉంటారండి, చాలా బాగుంటారు అమ్మవారు. ఇక్కడ వచ్చేసి వాటి బియ్యం బోనాలు సమర్పించుకోవడానికి అక్కడ ఉంటుంది. నార్మల్గా అయితే ఫొటోస్ వీడియోస్ అలో చేయరండి. కానీ మీ అందరికీ చూపించడం కోసం పంతుల దగ్గర పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను.
ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకొని బయటకు వచ్చాక ఇద్దరు పిల్లలకి తీర్థం తీసుకోవడానికి రాదు అని ఇలా తీర్థం తీసుకొని అయితే బయటకు వచ్చాము. పిల్లలిద్దరూ ఈ ఇట్లా తీర్థం తీసుకుంటున్నారు. కొబ్బరి వాటర్ తాగితే చాలా బలం వస్తుంది అని చెప్పి దీతు చెప్తుంది. బయటికి ఎక్కడికి వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలిద్దరూ అయితే. నేను ఒకసారి తాగుతా అని చెప్పి అయితే ఇద్దరు పిల్లలు వాటర్ అయితే తాగేశారు. తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వాటర్ ఫ్లో అవుతుందండి. అంటే చెట్ల మధ్యలోంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా పక్కకి గణేశుడి విగ్రహం కూడా ఉంటుందండి. గణేశుడి విగ్రహం ముందే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. గణేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలు కొంచెం సేపు వాటర్లో ఆడుకున్నారు. కొంచెం సేపు ఏంటి, చాలాసేపే ఆడుకున్నారండి వాటర్లో. వెళ్దామంటే అస్సలు వినరు, ఆ వాటర్ని అసలు వదలట్లేరు. ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత పక్కకి అమ్మవారి ఫోటోతో ఉయ్యాల డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. పిల్లలిద్దరూ అక్కడ కొంచెం సేపు అమ్మవారికి ఉయ్యాల ఊపిన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ప్రసాదం కూడా పక్కకి కూర్చొని కొంచెం ప్రసాదం తిన్నారు. ఇక్కడే పక్కకి శివాలయం ఉంటుందండి. అప్పట్లో ఒక 15 years బ్యాక్ పక్కకి కొండ ఉంటుండే అండి. ఆ కొండ పైన శివాలయం ఉంటుండే. ఆ కొండ ఎక్కి శివాలయం బ్యాక్ సైడ్ వెళ్తే గండిపేట చెరువు వస్తుండే. కాకపోతే ఇప్పుడు ఆ పాత కన్స్ట్రక్షన్ తీసేసి శివాలయంని కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగా కట్టిస్తున్నారండి కన్స్ట్రక్షన్స్ అయితే. కాకపోతే ఆ కొండనెక్కి బ్యాక్ సైడ్ చెరువుకి వెళ్ళే ఆ రూట్ మాత్రం లేదండి. మెయిన్ రోడ్ నుంచి గండిపేట చెరువుని విజిట్ చేయాలంటే మెయిన్ రోడ్ నుంచే వెళ్ళాలి. ఇంకా పక్కకి గ్రీనరీ ఇదంతా అయితే చెట్లు అవన్నీ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు ఈ చెట్ల మధ్యలో కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేశాక అక్కడి నుంచే పక్కకి నడుచుకుంటూ వెళ్తే శివాలయం ఉంటుంది. టెంపుల్ని కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. శివాలయం అండి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడంతా గజస్తంభం అండి.
విఘ్నేశ్వరుడు లింగం ఇంకా పార్వతీదేవి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా పక్కకే ఒక రాయి పైన శివుడి విగ్రహం అయితే ఉందండి. చాలా బాగుందండి ఆ విగ్రహం అయితే. పిల్లలిద్దరూ అయితే ఇలా అంతా సరౌండింగ్ అంతా చూస్తూ ఉన్నారు. శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నామండి. సంక్రాంతి టైంలో అయితే ఇక్కడ జాతర కూడా అవుతుందండి. టెంపుల్ని చూడని వాళ్ళైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. మనం ఏం కోరికలు కోరుకున్నా తప్పకుండా అవి జరుగుతాయి. ఇంకా ఈ టెంపుల్లో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చే టైంలో కూడా ఇద్దరు పిల్లలు ఇలా వాటర్లో ఆడుకుంటూ చాలాసేపు ఎంజాయ్ చేశారు. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నానండి.